సహోదరులు, భక్తి సింగారేఖ పరిచయం నుండి అనుదిన ధ్యానములు, అలసిన వానికి ఓరడించు మాటలు. మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. రోమా 8:37. ఆయన మహిమను మనము స్పష్టంగా చూడవలనని ప్రభు కోరుచున్నాడు. ఆయన ఉన్నట్లుగా ఆయనను చూడక, ఆయనను తెలుసుకొనవలసినంతగా తెలుసుకొనకపోవట చేతనే మనము అనేక కష్టములను ఎదుర్కొనుచున్నాము. మనము ఎప్పుడు నిరుత్సాహము, నిరాశ, ఓటమిలో నున్నట్లు భావించుదుమో అప్పుడు మనకు సరైన పరిష్కారము ఒకటి కలదు. అది యేసుక్రీస్తు ప్రభు వైపు తిరిగి ఆయన నూతన ప్రత్యక్షతను పొందుటయే. ప్రపంచమంతటిలోని క్రైస్తవ ప్రజలందరూ తమలో పరిశుద్ధత లేదన్న విషయమును ఎరుగుదురు. దేవుని ప్రజలలో జీవము కానీ శక్తి కానీ మనము చూడలేకపోతున్నాము. అయినప్పటికీ మనము ప్రభు ఇట్లు చెప్పుచున్నాడు, నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయును. యోహాను 14:12. మరలా ఆయన ఇట్లనెను, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. మత్తయి 28:20. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు అని హెబ్రీ 13:8 చదువుచున్నాము. దేవుని వాక్యంలోని ఈ వచనములు దాదాపు ప్రతి క్రైస్తవుడు ఎరిగినవే అనియు, మన దేవుడు ఎన్నడూను తప్పిపోడనియు చూపించుచున్నవి. అయితే మనము తప్పిపోయిన వారము గనుక ఆయన శక్తిని పొందలేకున్నాము. తన ప్రజలపై సాతాను చేయు ప్రతి దాడిని మన ప్రభువు ముందుగానే ఎరిగి ఉన్నాడు. అందుచేతనే ఆయన మనకు అనేక హెచ్చరిక మాటలు చెప్పెను. శత్రువు బలవంతుడు గనుక నేను ఓడించబడుదునని మనము తలంచరాదు. మన ప్రభువు ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అని స్పష్టంగా చెప్పుచున్నాడు. కేవలము ఆయన వలననే, ఆయన ద్వారానే విజయమును పొందగలము. విజయవంతమైన క్రైస్తవ జీవితమును అనుభవించక మునుపు ఆయన విషయమైన స్పష్టమైన దృష్టి మనకు అవసరమై ఉన్నది. అత్యధిక విజయము పొందినట్లు మనము ఏ విధముగా ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు రావాలనో దానిని ప్రకటన గ్రంథంలో చదువుచున్నాము. ఈ గ్రంథంలోని వర్తమానము సంపూర్ణ విజయమును గూర్చిన వర్తమానమే. నూతన సృష్టిలోని సమస్తమును పొందుటకు, మనము పొందిన ప్రతి నష్టమును తిరిగి సమకూర్చుకున్నటకు ఈ విజయము మనలను అర్హులుగా చేయును. మనము దేనిని పోగొట్టుకొనుటకు ఇష్టపడము, అయినప్పటికీ మనము పోగొట్టుకొనుట అనున్నది తప్పక జరుగును. మనము నిర్లక్ష్యము వలన, దొంగిలించబడుట వలన, మరచిపోవటం వలన పోగొట్టుకుందాము. మనము పోగొట్టుకున్నవి అనేకములు. ఒక దినమున ఎవరో నీ యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నాతో వచ్చి నీవు పోగొట్టుకుని వాటన్నిటినీ చూడుము అని నీతో చెప్పిననుకుందాము. అప్పుడు నీవు అతనితో వెళ్ళి నీవు పోగొట్టుకున్న అన్నీ కనుగొని తిరిగి అవి క్రొత్తగా అగుటను చూచితివి అనుకునుము. అప్పుడు నీవు అధికముగా సంతోషించవా? ప్రభువుకు స్తోత్రము, నేను పోగొట్టుకున్నవన్నీ సంపాదించుకొంటిని అని అందువు. అదే వర్తమానమును నీవు ప్రకటన గ్రంథంలో చూచెదవు. ఆదాము హవ్వలు ఏదెను తోటలో చేసిన పాపం మొదలుకొని సమస్త నష్టము సమకూర్చబడుటను నీవు చూచెదవు. పాపం యొక్క శాపమును బట్టి మానవజాతి సమస్తమును కోల్పోయాను. మనము నష్టపడిన దానిని అంతటినీ సమకూర్చుటకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకమునకు వచ్చెను. మన ప్రభువు అద్భుతములు చేయును. పాపం చేత పతనమైన మన జీవితములను ఆయన పరిపూర్ణమైనవిగా చేయును.